అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకరికి ఎమ్మెల్యే చెప్పినా, మాజీ ఎమ్మెల్యే చెప్పినా, కౌన్సిలర్లకి, వాలంటీర్లకి పింఛన్ పోయినప్పటి నుంచి అందరు చెప్తూనే ఉన్నా, కానీ నా బాధ ఎవరు పట్టించుకోలేదు. ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏం అర్థం చేసుకున్నా సరే చూస్తాం అంటున్నారు, పోతున్నారు, కానీ ఎవరు నా బాధ అయితే పట్టించుకోవట్లే. నాకు ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక పింఛన్ పోయింది. ఇంతకుముందు 75 రూపాయల నుంచి పింఛన్ తీసుకున్నాను నేను. అప్పుడు మా నాన్న జాబ్ చేస్తుండే, అప్పుడు కూడా పింఛన్ తీసుకున్నా. కానీ జగన్ వచ్చినాక పింఛన్ పోయింది. ఎందుకంటే కారణం ఏమంటే మా నాన్న ఉద్యోగము అంటే రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నా పింఛన్ పోయింది. నాకు ఖర్చులంటూ నా అవసరాలకి డబ్బు నాకు చాలా ఇబ్బంది పడుతున్నా. అందుకే చిన్న అంగడి పెట్టుకున్నా. దీంతో పుట్టేది కూడా రోజు 10-20 కన్నా ఎక్కువ పుట్టదు. ఆ 10-20తోనే నాకు ఖర్చులు తీరుతున్నాయి. ఇంట్లో అన్నం అన్ని పెడతారు, కానీ మనకంటే ఇబ్బందులు చాలా ఉంటాయి కదా. అసలే ఆడపిల్లని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేరినాను, కానీ సరైన బండి కూడా ఇవ్వలేదు ఇంతవరకు నాకు. అందరు ఫ్రీ బండ్లు బాగా ఉన్న వాళ్ళకి బండ్లు వచ్చినాయి, డబ్బులు వస్తున్నాయి, ఇప్పటికే వస్తున్నాయి, కానీ నాకు ఒక ఫ్రీ బండి రాలే. ఇప్పుడు పింఛన్ కూడా పోయింది. ఏమన్నా బండి కావాలి, ఎక్కడ పోవాలంటే బండి కావాలంటే కొనాలని కొనుక్కున్నా పర్సనల్ గానే. చాలా బాధ అంటే మరి చెప్పలేము. ఇంకా అన్ని సరిగ్గుణాలకు తీసుకుంటున్నారు. నేను ఇంత అవకాశం 90% నాకు వికలాంగురాలు. నేను ఇంత పరిస్థితి పెట్టుకొని కూడా నాకు పింఛన్ ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళకేమైందో మరి నాకు వచ్చిన ఏమైందో అర్థం కావట్లేదు. నాకు తప్పు ఏం కనపడుతుందో వాళ్ళకి. కష్టం చాలా మంది. పింఛన్ రాదని ఇంక నీకేమని అంటారు, కానీ నాకేముంది, నాకైతే ఏం లేదు. వాల్యూ ఉంటది. రూపాయి కూడా లేకుండా కానీ నూకే సాకాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎత్తిపోయి మాటలే ఉంటాయి. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము, ఆ పాప రూపాయి సంపాదిస్తేనే వాల్యూ ఉంటది. నాకు పింఛన్లే ఏం లే, ఇక్కడ సంపాదన లేదు. అంగట్లో కూడా ఇంట్లో వాళ్ళు వాల్యూ ఉంటే ఏమి ఇస్తారు మనకు? చాలా చేసినారు, అన్ని భరించే ప్రస్తుతానికి కూకున్నాను. ఇంకా అదే పింఛన్ కోసమే ట్రై చేస్తున్నా, కానీ ఇంతవరకు పింఛన్ అయితే రాలేదు. ఈ లింక్ తీపించుకొని అన్ని తీపించుకోవాలంటున్నారు. ఎవరు నా బాధ అయితే పట్టించుకోవట్లే. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే చెప్పినా, మాజీ ఎమ్మెల్యే చెప్పినా, కౌన్సిలర్లకి, వాలంటీర్లకి పింఛన్ పోయినప్పటి నుంచి అందరు చెప్తూనే ఉన్నా, కానీ నా బాధ ఎవరు పట్టించుకోలేదు. ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏం అర్థం చేసుకున్నా సరే చూస్తాం అంటున్నారు, పోతున్నారు, కానీ ఎవరు నా బాధ అయితే పట్టించుకోవట్లే. నాకు ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక పింఛన్ పోయింది. ఇంతకుముందు 75 రూపాయల నుంచి పింఛన్ తీసుకున్నాను నేను. అప్పుడు మా నాన్న జాబ్ చేస్తుండే, అప్పుడు కూడా పింఛన్ తీసుకున్నా. కానీ జగన్ వచ్చినాక పింఛన్ పోయింది. ఎందుకంటే కారణం ఏమంటే మా నాన్న ఉద్యోగము అంటే రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నా పింఛన్ పోయింది. నాకు ఖర్చులంటూ నా అవసరాలకి డబ్బు నాకు చాలా ఇబ్బంది పడుతున్నా. అందుకే చిన్న అంగడి పెట్టుకున్నా. దీంతో పుట్టేది కూడా రోజు 10-20 కన్నా ఎక్కువ పుట్టదు. ఆ 10-20తోనే నాకు ఖర్చులు తీరుతున్నాయి. ఇంట్లో అన్నం అన్ని పెడతారు, కానీ మనకంటే ఇబ్బందులు చాలా ఉంటాయి కదా. అసలే ఆడపిల్లని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేరినాను, కానీ సరైన బండి కూడా ఇవ్వలేదు ఇంతవరకు నాకు. అందరు ఫ్రీ బండ్లు బాగా ఉన్న వాళ్ళకి బండ్లు వచ్చినాయి, డబ్బులు వస్తున్నాయి, ఇప్పటికే వస్తున్నాయి, కానీ నాకు ఒక ఫ్రీ బండి రాలే. ఇప్పుడు పింఛన్ కూడా పోయింది. ఏమన్నా బండి కావాలి, ఎక్కడ పోవాలంటే బండి కావాలంటే కొనాలని కొనుక్కున్నా పర్సనల్ గానే. చాలా బాధ అంటే మరి చెప్పలేము. ఇంకా అన్ని సరిగ్గుణాలకు తీసుకుంటున్నారు. నేను ఇంత అవకాశం 90% నాకు వికలాంగురాలు. నేను ఇంత పరిస్థితి పెట్టుకొని కూడా నాకు పింఛన్ ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళకేమైందో మరి నాకు వచ్చిన ఏమైందో అర్థం కావట్లేదు. నాకు తప్పు ఏం కనపడుతుందో వాళ్ళకి. కష్టం చాలా మంది. పింఛన్ రాదని ఇంక నీకేమని అంటారు, కానీ
నాకేముంది, నాకైతే ఏం లేదు. చిన్న వాల్యూ ఉంటుంది. రూపాయి కూడా లేకుండా కానీ నూకి సాకాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎత్తిపోయి మాటలే ఉంటాయి. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, ఆ పాప రూపాయి సంపాదిస్తేనే వాల్యూ ఉంటుంది. నాకు పింఛన్లే ఏం లే, ఇక్కడ సంపాదన లేదు. అంగట్లో కూడా ఇంట్లో వాళ్ళు వాల్యూ ఉంటే ఏమి ఇస్తారు మనకు? చాలా చేసినారు, అన్ని భరించే ప్రస్తుతానికి కూకున్నాను. ఇంకా అదే పింఛన్ కోసమే ట్రై చేస్తున్నా, కానీ ఇంతవరకు పింఛన్ అయితే రాలేదు. ఈ లింక్ తీపించుకొని అన్ని తీపించుకోవాలంటున్నారు. ఎవరు నా బాధ అయితే పట్టించుకోవట్లే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.